హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్డ్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయిన పచ్చడిని మీరు కూడా రుచి చూడొచ్చు. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ఇవి వచ్చేసి 2 కేజీల టమాటాలు అండి. నేను నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుడిచి అయితే ఇలా గాలికి అయితే పెట్టుకున్నాను. 1 కప్పు గల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 6 నుంచి 7 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 చిటికెడు మెంతులు, 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం కరివేపాకు, 1 కప్ ఆయిల్ అండి. 100 గ్రామ్స్ అయితే ఉంది ఇది. టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న టమాటాలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. చూసారా, ఈ 2 కేజీ టమాటాలని ఇలాగే కట్ చేసి నేను పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి బాణలను అయితే తీసుకుందాము. కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నిటిని ఇలా బాణల్లోకి అయితే వేసేసుకుందామండి. టమాటా ముక్కలు వేసుకున్న ఒక 5 నిమిషాలకి ఇందులోకి 1/2 కప్పు ఉప్పునైతే వేసుకుందామండి. ఉప్పు అనేది ఇందులోకి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది ఇందులోకి వేసుకుందాము. ఒక 5 నుంచి 6 వెల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము. ఈ పసుపు అంతా కూడా టమాటాలోకి కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకుందాము. ఒక 20% టమాటా అనేది ఉడికిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఇందులోకి వేసుకుందామండి. వేసుకొని ఆ చింతపండు అంతా చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ఒక 15 నిమిషాల వరకు దీన్ని ఉడకనిద్దాము. చూసారా, టమాటా అనేది 15 నిమిషాలకి బాగా మగ్గిపోయిందండి ఇందులోనే. ఇప్పుడు ఇందులోకి మనము 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకుందాము. ఇక్కడ నేను కేజీకి 3.5 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. 2 కేజీల టమాటాలు కాబట్టి 7 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత కారం అంతా ఈ టమాటాలోకి బాగా చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకోండి. చూసారా, కారం అనేది చక్కగా టమాటాలోకి అయితే కలిసింది కదా. ఇప్పుడు ఇంకో 15 నిమిషాల పాటు అయితే ఉడకనిద్దాము. పచ్చడి తయారయ్యేలోపు మనం పోపునైతే పెట్టుకుందాము. ఒక బాణలు అయితే తీసుకోండి. కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పునైతే వేసుకుందాము. ఈ కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని బాగా చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 7 ఎండుమిర్చి, ఒక 10 నుంచి 12 దంచిన వెల్లిపాయలనైతే వేసుకుందాము. మనం వేసుకున్న ఈ పోపు గింజలన్నీ బాగా చక్కటి రంగులోకి అయితే రావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకునైతే వేసుకుందాము. చూసారా, పోపు అనేది మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలండి. మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా గట్టిగా కూడా అయింది కదా. ఇలాగే అవ్వాలండి. ఇంత మెత్తగా పేస్ట్ లాగా అయితేనే మనకు పర్ఫెక్ట్ పచ్చడి తయారైనట్టు. ఇప్పుడు పచ్చడిని అయితే ఒకసారి బాగా తిప్పుకొని సాల్ట్ అయితే చూసుకొని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. మనం ముందుగా తయారు చేసి పెట్టుకొని ఈ పోపునైతే ఇందులోకి వేసుకుందాము. పోపు మొత్తం కూడా బాగా చక్కగా చల్లారిపోయింది. చూడండి, ఎక్కడ వేడనేదే లేదు. కంప్లీట్ గా చల్లారిన తర్వాతే పచ్చడిలోకి ఈ పోపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పోపు మొత్తం కూడా పచ్చడిలోకి బాగా చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకుందామండి. అరగంటలో ఈ ఇన్స్టెంట్ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడి కనీసం 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జర్ లో పెట్టుకుంటే అంతకంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, ఏ మాత్రం పాడవకుండా. సో చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి, ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని అయితే ఎలా తయారు చేసుకోవాలో. సో ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. టమాటా ఊరగాయ అనేది పాడవకుండా బయట పెట్టిన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా. ఆ పచ్చడికి ఏ మాత్రం టేస్ట్కి తీసిపోకుండా అంతే టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇది దోశలో కూడా ఎంతో రుచిగా ఉంటుంది అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.